ఇరాన్పై మళ్లీ అగ్రదేశం ఆంక్షల కొరడా ఝులిపిందా? అమెరికా ఆంక్షలకు అసలు కారణమేమిటి? ఇరాన్తో భారత్ వాణిజ్యం చేస్తే అమెరికా ఆంక్షలు విధిస్తుందా? పశ్చిమ ఆసియా దేశం ఇరాన్పై మరోసారి అమెరికా ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందంటూ అమెరికా ఆరోపించింది. ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల సమయంలోనే అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి 2005 నుంచి అమెరికా, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీగానే ఆంక్షలు విధించాయి. ప్రధానంగా ఒప్పందాలను ఉల్లంఘించడం, అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడానికి ఆయా దేశాలు, సంస్థలు ఇరాన్ను టార్గెట్ చేశాయి. ఈ ఆంక్షల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇందులో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ బాధ్యతలను తెహ్రాన్ విస్మరించి అణు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అణు విభాగం గుర్తించింది. 2000 దశకం ప్రారంభంలో యురేనియంను భారీగా ఇరాన్ సమీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్పై కొరడా ఝులిపించాయి. ఈ ఆంక్షలతో ఇరాన్ అణుశక్తికి సంబంధించిన పదార్థాలను పొందకుండా నిరోధిస్తుంది. యురేనియం శుద్ధి కార్యక్రమంతో పాటు ఇతర అణ్వాయుధ సంబంధిత ప్రాజెక్టులు జరగకుండా ఇరాన్ ప్రభుత్వంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచుతాయి. అయితే తెహ్రాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడానికి అమెరికా చాలా కాలం ముందు నుంచే ఆంక్షలు విధిస్తోంది. ఒకప్పుడు మిత్రదేశమైన ఇరాన్తో అమెరికా 2 దశాబ్దాలకు పైగా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అయితే ఇరాన్ విప్లవం, వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటుతో అక్కడ పాలకులు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1979లో తెహ్రాన్లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. దీనికి ఇరాన్పై ఆర్థిక, రాజకీయ ఆంక్షలతో అమెరికా పగ తీర్చుకుంది. ఆ తర్వాత కూడా వాషింగ్టన్ ఈ ఆంక్షల పర్వాన్ని కొనసాగించింది. మరిన్ని పెనాల్టీలను పెంచింది. 1984 జనవరిలో తెహ్రాన్పై అమెరికా అదనపు ఆంక్షలను అమలు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్లో అమెరికా మైరూట్ బేస్పై బాంబు దాడితో పాల్గొన్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్కు ఇరాన్ మద్దతు ఇచ్చింది. దీంతో అదే సంవత్సరం ఇరాన్ను ఉగ్రవాద సహాయక దేశంగా అగ్రదేశం ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్కు ఇచ్చే విదేశీ సహాయంపై కూడా పరిమితులు విధించింది. ఆయుధాలు బదిలీపై నిషేధాన్ని ప్రయోగించింది. డ్యూయల్ యూజ్ వస్తువులను పశ్చిమ ఆసియా దేశానికి అందకుండా నియంత్రించడంతో పాటు అనేక ఆంక్షలను తీసుకువచ్చింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులు నిరసనగా జో బైడెన్ యంత్రాంగం ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించింది. ఇటీవల వరకు ఇరాన్పై 3616 ఆంక్షలు ఉండేవి. కానీ ఇటీవల 1539 ఆంక్షలు పెరిగాయి. మొత్తంగా ఇరాన్పై 5155 ఆంక్షలు ఉన్నాయి. రష్యా తర్వాత భారీగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండో దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక 2015లో ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి ఇరాన్ ప్రయత్నించింది. అమెరికాతో సహా అనేక ప్రపంచ శక్తులతో కలిసి ఇరాన్ ఓ కీలకమైన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక JCPOA అంటారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన అణు కార్యక్రమంలో ఎక్కువ భాగాన్ని తొలగించడానికి అంగీకరించింది. బదులుగా కోట్ల డాలర్ల విలువైన ఆంక్షలను ఎత్తివేసేందుకు పశ్చిమ దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థల తనిఖీలకు ఇరాన్ అనుమతించాల్సి ఉంటుంది. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ JCPOA ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో మరోసారి ఇరాన్ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంతేకాదు మానవ హక్కులను ఇరాన్ ఉల్లంఘించిందంటూ మరిన్ని ఆంక్షలను యూరోపియన్ యూనియన్ విధించింది. ఈ ఆంక్షల్లో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఆంక్షలతో పాటు ఇరాన్ ఆస్తులను EU స్తంభింపజేసింది. ఆ దేశ కీలక నేతలకు ప్రయాణాలపైన, పరికరాల ఎగుమతులపైన నిషేధం విధించింది. అంతేకాదు నిఘాకు ఉపయోగించే టెలికమ్యూనికేషన్లపై కూడా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో ఇరాన్ వాణిజ్యం పూర్తిగా పడిపోయింది. ఇరాన్ చమురు విక్రయాలు దెబ్బతిన్నాయి. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. అమెరికా డాలర్తో పోలిస్తే భారీగా పతనమైంది. డాలర్ విలువ భారత కరెన్సీతో పోలిస్తే 83 రూపాయలు పలుకుతుంది. అదే డాలర్ విలువ ఇరాన్ కరెన్సీతో ఎంతో తెలుసా? 42,000 రియాల్స్. ఇరాన్ కరెన్సీని రియాల్ అంటారు. ఇతర దేశాలకు ఇరాన్ డాలర్లో చెల్లించాలంటే $10 అంటే ఇరాన్ కరెన్సీ 4,20,000 రియాల్స్ అన్నమాట. అదే $10కు భారత్ 830 రూపాయలు చెల్లిస్తుంది. పశ్చిమ దేశాలు ఆంక్షల కారణంగా ఇరాన్ కరెన్సీ పూర్తిగా పతనమైంది. ఇరాన్లో సమర్థంగా చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఇరాన్ నుంచి వాటిని కొనుగోలు చేయడానికి చాలా దేశాలు భయపడుతున్నాయి. అందుకు కారణం అమెరికా ఆంక్షలు విధించడమే. అందుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. అమెరికాతో శత్రుత్వం కారణంగా ఇరాన్లో US డాలర్లు అంగీకరించరు. ముఖ్యంగా ఈ దేశంలో అమెరికా డాలర్ కలిగి ఉండడం నేరం. ఈ కారణంగానే ఇరాన్లో అమెరికా డాలర్లు స్మగ్లింగ్ చేసే పరిశ్రమ పెరుగుతుంది. భారత్ లాంటి కొన్ని దేశాలతో ఇరాన్ ఇప్పటికీ వాణిజ్యం నిర్వహిస్తుంది.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉన్నప్పటికీ ప్రాచీన కాలం నాటి నుంచి భారత్తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి స్థానిక కరెన్సీలను వినియోగిస్తున్నాయి. ఇక ఇరాన్లో టూర్కు వెళ్లాలంటే భారతీయులకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కేవలం 20,000 పెట్టుకుంటే చాలు ఆ దేశం అంతటా చుట్టి రావచ్చు. ఎందుకంటే ₹1కి 500 రియాల్స్ వస్తాయి. ఇక ఇరాన్ భారత్ మధ్య మేలో కీలక చర్చలు జరిగాయి. చబహార్ పోర్ట్ నిర్వహణకు కీలక ఒప్పందం కుదిరింది. ఈ డీల్పై అగ్రదేశం అమెరికా ఆగ్రహంగా ఉంది. ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా ఆంక్షలు తప్పవంటూ పరోక్షంగా భారత్కు వాషింగ్టన్ హెచ్చరికలు పంపించింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు, విదేశాంగ విధానం లక్ష్యాలు భారత్ సొంత నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుందని అమెరికా చెబుతోంది. అయితే ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతో ఏ సంస్థ అయినా లేక ఏ దేశమైనా ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో ఇరుక్కునే ప్రమాదం ఉందని వాషింగ్టన్ స్పష్టం చేసింది. అయితే భారత్ మాత్రం అమెరికా హెచ్చరికలకు తీవ్రంగానే స్పందించింది. తమ విదేశాంగ విధానం తమకు లాభంగా ఉండేలా ఉంటుందని తేల్చి చెప్పింది. ఇతర దేశాలకు బెనిఫిట్ అయ్యేలా ఉండదని విదేశాంగ మంత్రి జయశంకర్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ డీల్పై కూడా ఇప్పటికే జయశంకర్ దీనికి క్లారిటీ ఇచ్చారు. మేం చేసుకునే ఒప్పందంతో అమెరికాకు వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. అమెరికా ఇంకోసారి నోరు తెరిచినా ఏదైనా ఆంక్షలు విధించినా సీన్ వేరేలా ఉంటుందని భారత్ తేల్చేసింది. దీంతో అమెరికా ప్రస్తుతానికి సైలెంట్ అయింది. ఇక ఇరాన్లో చాబహార్ పోర్టు గురించి భారత్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తుంది? మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యాపార వాణిజ్యం చేయడానికి చాబహార్ పోర్టు కీలక మార్గం. పోర్టు ద్వారా కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి పలు దేశాలు భారత్ ఇక్కడి నుంచి సరుకులు ఎగుమతి చేసే అవకాశం లభించనుంది. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలు కూడా ఈ చాబహార్ పోర్టు మార్గంలోనే పంపడం మరింత సులువవుతుంది. అందుకే వ్యూహాత్మకంగానూ అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్, ఇరాన్ మేలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతంలోని వివిధ దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.